జయ భారత్ రాజు అందరికీ నమస్కారం. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని, అవినీతి పాలనని, దోపిడీ పాలన, బూతుల పాలన, రకరకాలుగా విలువలు లేనటువంటి రాజకీయాలతోటి, వికృత చేష్టలతోటి వీళ్ళు అసెంబ్లీ పరుగు తీసి, శాసనసభ యొక్క పరుగు తీసి, స్పీకర్ అనే సీటుకి పరుగు తీసినటువంటి స్పీకర్ రకరకాలుగా వీళ్ళ యొక్క పాలన, అసెంబ్లీలో వీళ్ళు ప్రవర్తించే తీరి మనం అంతా చూస్తూ ఉన్నాం. అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే అది చాలా ఉంటుంది. కానీ ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుని ఏర్పడినటువంటి కూటమికి, ఈ కూటమి యొక్క ఏర్పడిన దానికి వాడిని నీడు తిట్టుకున్నారు, వీళ్ళని ఆలు తిట్టుకున్నారని చెప్పి మళ్ళీ ఎద్దేవా చేస్తూ ఈ మధ్యలో ఈ నాయకులందరూ మీడియా ముందరకు వచ్చి పిచ్చిపోతుకు పోతున్నారు. కానీ ఇదంతా నిజమే. దానికి ఇటీవల విలేకరుల సమావేశంలో కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయనే చెప్పారు ఏంటనేది. ఎందుకు ఆ రోజుని భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత సహకరించిందో ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి తప్పు చేయలేదు. ఆనాడు ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. కానీ ఒకే ఒక విషయం మీద నేను బయటకు రావాల్సి వచ్చింది. అదేమిటి అని అంటే జగన్మాయ. ఆ జగన్మాయలో పడిపోయి ఆ రోజుని ఏదైతే నేను ప్రత్యేకవాదం తీసుకొస్తానో దీనివల్ల ఇవి వస్తాయి, దానివల్ల అవి వస్తాయి, ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలిసి తేవట్లేదు, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చాడు కదా, ప్రత్యేకమైనటువంటి ఇది తేలేదని రకరకాల కూతలు మన మధ్యలోకి వచ్చి కూర్చాడు జగన్మోహన్ రెడ్డి. విషయాలు మన అందరికీ తెలుసున్నటువంటిది. కాబట్టి ఆ రోజుని ఆ మాయలో పడిపోయాడు ఆయన ఎంపీలు రిజైన్ చేయించటం, ప్రజల్లోకి వెళ్ళటం, ఈ సెంటిమెంట్ ప్రజల్లో ఉందేమో అనే ఒక భావన ఆనాడు ఒక మాయిగాడు మాయి సృష్టిస్తే ఆ మాయలో చంద్రబాబు పడిపోయాడు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికైనా సరే ఈ రకమైనటువంటి క్రిమినల్ మైండ్ చంద్రబాబుకి లేకపోవటం వల్ల చంద్రబాబు దీన్ని అర్థం చేసుకోలేక ప్రజలు నాకు దూరం అయిపోతున్నారు మీ సెంటిమెంట్ తోటి, ఇక్కడ అధికారాన్ని నేను కోల్పోతాను, కాబట్టి నేను కూడా ప్రత్యేకవాద అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చారు. మోడీ గారితో గొడవ ఏం కాదు, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందులో ఎలాంటిది మనం అబద్ధాలు ఏమీ లేదు, వాస్తవాలే ఇవన్నీ. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలు వాళ్ళు ఓడిపోవటం, ఈ పరిపాలన పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మోసపోయి, ప్రజలు మోసపోయి తీసుకెళ్లి బంగారు పళ్ళులో పెట్టి ఆ మహనీయుడికి ఈనాడు ఉన్నటువంటి ఒక మాయగాడికి మనం అధికారం అప్పచెప్పడం జరిగింది. సరే, ఇతను ప్రజల్లో తిరిగి నేను అవి చేస్తాను ఈ చేస్తాను అని చెప్పినటువంటిది ఏ ఒక్కటి చెయ్యలేదు. పోతే నవరత్నాలు అనేటువంటి పేరు మీద నవరత్నాలు ఎక్కడికక్కడ పాత బిల్డింగుల మీద రంగులేసుకుని, పాత బిల్డింగులకి ఈ యొక్క నవరత్నాలు లోగోలు తగిలించి పార్టీ కలర్లు వేసుకుని వేల కోట్లు దాన్ని పాడు చేశాడు అనే సంగతి మనందరికీ తెలుసు. పోతే సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు ఈ రకంగా ఆనాడు మోడీ గారిని తిట్టారు, ఈనాడు మోడీ గారిని ఇలాగంటున్నారు, ఈ మోదీ ఇది మామూలుగా మీకు ఈ రకమైనటువంటిది సిగ్గుందా, అది ఇది రకరకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సరే, ఓకే. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ తీసుకోండి, రోజాని తీసుకోండి, ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి వాళ్ళే. మరి వీళ్ళ సంకటకి అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళని ఇటు తిట్టడం మొదలుపెట్టారు. అది కాబట్టి ఈ టైప్ ఆఫ్ తిట్టుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక అలవాటుగా తయారైపోయినది. ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయింది బూతులు తిట్టుకోవటం అనేది. ఆ రకంగా ఈ రోజున మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది మీ దాంట్లోనే ఉండి మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు చేర్చుకున్నారు? రోజా నానా మాటలు మాట్లాడింది ఎందుకు చేర్చుకున్నారు ఆవిడ గారిని? ఇలాగా అనేక మంది ఇందులో నుంచి ఇందులోకి కప్పగంతులు వేసేటువంటి వాళ్ళు ఇందులో ఉండగా మిమ్మల్ని తిట్టారు, అందులో ఉండగా వీళ్ళు తిట్టడం, ఇవన్నిటిని. పోతే దీనికి విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఇవన్నిటికి ఇవన్నీ కాకుండా
డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేశారు. అదేమిటంటే ఏ కులంలో అయితే ఎవరి మీద నువ్వు కక్ష పెట్టుకున్నాడో అయినా ఆ కక్ష తీర్చుకుంటాం గురించి ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయించడం, ఇవన్నీ చేసి ఆ కుల వాళ్ళనే పెట్టి మళ్ళీ తిట్టించడం. కాపుల్ని పెట్టి కాపులను తిట్టించాడు, రాజుల్ని పెట్టి రాజుల్ని తిట్టించాడు, రెడ్లని పెట్టి రెడ్లను తిట్టించాడు, కమ్మాళ్ళని పెట్టి కమ్మాళ్ళని తిట్టించాడు. ఇది ఈ క్రిమినల్ మైండ్, ఈ మాయగాడు చేసేటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఈ కులాల్లో ఒకరి మీద ఒకరికి ఆ కులంలోనే దేశం పుట్టించడం, ఆ కులంలోనే ఏర్పాటువాదం తీసుకురావటం, ఆ కులంలోనే మామూలు కక్షలు పెంచటం, ఇటువంటి పరిపాలన సాగించినటువంటి పరిపాలన ఈ యొక్క దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది కాబట్టి ఇటీవల చూసినట్లయితే ఆ గుడివాడ నాని అని చెప్పేటువంటి గుడిచేటోడు ఎవడైతే ఉన్నాడో ఆ గుడిచేటోడి మధ్య ఆ నోరా అసలు అలా తిట్టినటువంటి కంపల్సరీగా ఉరి తీసేయాలి, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మరి ఏం చేస్తున్నాయి ఈ చట్టాలు? ఇవి తిట్టొచ్చా? మాట్లాడితే చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు కొడుకుని పడతాం, ఆడంటో ఎదవంటో ఇదంటో. అసలు ఇప్పుడు వాళ్ళు బతుకులేంటి, ఈడు బతుకేంటి? సరే బతుకులు బాగోపోయినప్పటికైనా సరే తిట్టడానికి, ఆ రకంగా తిట్టడానికి వీడెవడో అలాగే పేరు నాని ఒకడు, పనికిమాల నాని ఎవడో ఉన్నాడు ఆడు. అలాగే శ్రీరెడ్డి ఇచ్చి అది కర్మ కాకపోతే ఏంటంటారు? దానికి కూడా డబ్బులు ఇచ్చి నాయకుల్ని తిట్టించటం అంటే ఎంత సంస్కారహీనంగా బతుకుతున్నారో వీళ్ళు లెక్కేసుకోండి. ఆ లక్ష్మీపార్వతి గురించి అందరికీ తెలుసు కదండి. బోకులకి నెంబర్ 1 బోకు కదా, పారంబోకులు ప్రెసిడెంట్ ఆమె కూడా మామూలుగా కుటుంబాల గురించి మాట్లాడటం, నేను రామారావు గారు భార్య అని చెప్పుకోవటం సిగ్గు చేరం లేదండి అసలు. రామారావు గారు ఏంటి, ఆ మహానుభావుడు ఏంటి, భార్య ఏంటి? ఏమండి ప్రజలందరూ గమనిస్తున్నారు కదా, ఇంత దరిద్రం ఈ రకంగా తయారు చేసి అసెంబ్లీలో కూడా ఇలాగే తిట్టుకోవటం. మాట్లాడితే మీడియా ముందరకు వచ్చేది. ఆవిడికి ఏం అర్హత ఉందండి? ఏ ఇల్లులు ఉన్నాయని ఆవిడ మీడియా ముందరకు వచ్చేస్తుంది. ఆవిడ మనం తిట్టలేము అలాగా. పోతే సిగరెట్ తిట్లు ఎవరో తిట్టలే, మళ్ళీ తిరిగి మనం తిట్టండి. చాలా వీళ్ళు స్త్రీ జాతికే అవమానం వీళ్ళిద్దరు కూడా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టించడం, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళని, మీకు ఇష్టం లేని వాళ్ళని తిట్టించడం అనేది ఏమంత సంస్కారం అనిపిస్తుంది అంటారు? సంస్కారం లేనటువంటి సంస్కారవంతులు వీళ్ళు ఈ రోజుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి దరిద్ర కొట్టి పాలన ఏంటి? ఎందుకు మనకి అవసరమా? ఇలాంటి నాయకులు అవసరమా? వీళ్ళ వల్ల ఏ గౌరవం దక్కుతుంది మనకి? ఆంధ్ర వాళ్ళు అంటే బయటకు వెళ్తే నవ్వుతున్నారు, పార్లమెంట్లో కూడా వెళ్ళి ఈ బూతులు తిట్టారు. చిచ్చి ఏంటని చెప్పేసి పార్లమెంట్లో ముక్కు మీద వేలేసుకున్నారు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు మాట్లాడిన మాటలకే ముక్కు మీద వేలేసుకున్నారు. అది కాబట్టి దయచేసి ప్రజలకి నేను మరీ నమస్కారాలు పెట్టి చెబుతున్నాను, ఎక్కడా కూడా డిపాజిట్లు లేకుండా కొట్టాలి వెళ్ళి. మళ్ళీ అసలు అడ్రస్ లేకుండా ఈ పార్టీని నేలను పెట్టి రాసేయకపోతే తర్వాత వాళ్ళు కూడా ఇలాగే తయారవుతారు. ఇలాగే తయారవుతూ పోతే మనం ఆంధ్ర వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఆంధ్ర వాళ్ళు అంటే ఒక బూతుల పుస్తకం అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని వీళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలో, ఏ రకమైన తీర్పు ఇవ్వాలో మనం ఆలోచించుకున్నప్పుడు మాత్రమే మనం ఆలోచించుకుని ఓటు చేసి పరమదరిద్రాన్ని వదిలించుకోగలుగుతాం అని చెప్పి జాగ్రత్తగా ఆలోచించమని చెప్పేసి మరి
రాబోయేటువంటి ఎలక్షన్ చాలా కీలకమైనది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని ఓటు చేయండి. దయచేసి ఎలాంటి ప్రలోభాలకి కూడా మీరు తలవంచకండి. కాబట్టి అందరినీ ఈ రకంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ ఎలక్షన్ సమయం దయచేసి 10 మందికి షేర్ చేయండి. నా వీడియో వల్ల 10 మంది మారితే నాకు ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నేను చెప్పే మాటల మీద ఒక ఆలోచన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఆ రకంగా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి 10 మందికి షేర్ చేయమని చెప్పి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏమన్నా ఉంటే నాకు పంపించమని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.